రాజు ఆర్ కమ్మకు వచ్చినాయి. కాపుకి ఇచ్చారు కదా ఈసారి కేంద్ర మంత్రి పదవి, రెడ్డికి ఇచ్చారు కదా కేంద్ర మంత్రి పదవి, రాజుకి ఇచ్చారు కదా ఇక్కడ కేంద్ర మంత్రి పదవి. మీరు 2 తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేయండి. అక్కడ కాపు అయినటువంటి బండి సంజయ్కి ఇచ్చారు, రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డికి ఇచ్చారు, రాజు అయినటువంటి శ్రీనివాస వర్మకి ఇచ్చారు. ఇందులో కుల పోలరైజేషన్ ఉంది, వాళ్ళు ఈక్వేషన్ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీలు అయితే ఉన్నాయో ఆంధ్రాలో అయితే 3 ప్రధాన కమ్యూనిటీలకు ఇచ్చినట్టే కదా లెక్కన ఉమ్మడిగా ఆలోచిస్తే. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ ఎజెండా, ఆ ఎజెండాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అంటే అలా అనుకుంటే తెలంగాణలో కూడా బీసీ నినాదం ఉంది కదా సార్ బీజేపీకి. అందుకని తెలంగాణలో బీసీ నినాదమే, బీసీ ముఖ్యమంత్రి అక్కడ. అందుకే ఆయనకి ఇచ్చారా ఆర్ కృష్ణయ్య దగ్గర? అవును కదా, ఆర్ కృష్ణయ్య తీసుకోవడం ఏంటి, ఆల్రెడీ అక్కడ సీఎం క్యాండిడేట్ రెడ్డి కాదు కాబట్టినే, బీసీ కాబట్టినే అధ్యక్ష పదవి రెడ్డికి ఇచ్చారు. అది భవిష్యత్తులో కూడా తీసుకెళ్తారు. అక్కడ రాజ్యసభ ప్రకటన చేసే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా పోనీ భారతీయ జనతా పార్టీ నుంచి చిరంజీవి గారికి? వాళ్ళు ఇయ్యరు, ఇది తీసుకోరు. అవునా? వాస్తవంగా అయితే నాగబాబుకి ఇద్దాం అనుకున్నారు. నాగబాబుది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ ఇది ఆంధ్రా నుంచినే ప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగుదేశం అది తీసేసుకుంది కాబట్టి రాజ్యసభ సీటుకి సంబంధించినంత వరకు ఇటు పక్కకి మార్చుతున్నారు అనమాట. అంటే మంత్రి పదవి ఇస్తున్నారు. రాజ్యసభ సీటు ప్రత్యేకించి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు అక్కడ. బీజేపీకి ఇంకో కోణం ఏముంటుంది సార్, ఒకవేళ చిరంజీవికి రాజకీయంగా రావాలా ఏని ఉద్దేశం లేకపోతే